అంతకుముందు ఇప్పుడు డెవలప్ అయిందా? బాగా సంతోషంగా ఉందా? మీరు డాక్టర్ చూపినండి నేను చెప్పని మంచి ఎండలో 1 గంటకి ఎండలో నడి నెత్తి మీద ఉన్న ఎండలో తీసుకెళ్ళి ఏమంటే చాలామంది ఈ అనాథులైన వృద్ధులు ఉన్నారు. వారికి నేను నాకు తోచినప్పుడల్లా వెళ్ళి సహాయం చేస్తూ ఉంటాను. ఆ టైంలో ఒకసారి ఇక్కడ అనురాగ్ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ని విజిట్ చేసినప్పుడు వారు అడిగింది ఏమంటే మా అందరికీ మెడికల్గా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము. హైపర్ టెన్షన్ అని, షుగర్ అని, నెక్స్ట్ అదర్ రిలేటెడ్ రొమాటిక్ పెయిన్స్ అవి అన్నీ ఉన్నాయి. సో వారు పెద్దవాళ్ళు ఏదైతే వాళ్ళు బాధపడుతూ అడగడం జరిగింది. అడిగినప్పుడు నేను వెంటనే నాకు సూచించామంటే వెంటనే సార్ని అప్రోచ్ అవ్వాలి. సార్ ఓన్లీ కెన్ డూ అంటే అబండెంట్గా మెడికేషన్ కావాలి అంటే వారు ఎఫర్ట్ పెట్టలేరు. మరి ఈ విషయంలో మరి సారు కిరణ్ కుమార్ సారు చాలా హెల్ప్ చేశారు. మెడికల్ క్యాంప్ దగ్గర నాకు ఒక అద్భుతమైన సందేశం అయితే మాత్రం ఇక్కడ తెలుసుకున్నామండి, నేర్చుకున్నాం కూడా. ఎందుకంటే మేము చిన్నవాళ్ళం కాబట్టి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళ శారా ఫౌండేషన్ అనేది కమలాకర్ గారి మదర్ వాళ్ళ తల్లిగారి పేరు మీదుగా, ఆ తల్లిగారు కూడా ఉన్నారు ఇప్పుడు, ఆవిడ పేరు మీదుగా ప్రతి రోజు మీరు ఆవిడ పేరు మీదుగా ఒక సంస్థనే పెట్టి పేద ప్రజలకి వైద్యం అందిస్తూ, వైద్యమే కాకుండా వివిధ రకాల సహాయ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ కానీ అన్ని రకాల స్వచ్ఛంద సంస్థగా మీరు ఉండి పనిచేస్తున్నందుకు కమలాకర్ గారికి దాన్ని నడిపిస్తున్న మీ పేరు సునీత గారు, వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. సో తల్లిని మర్చిపోకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. చాలామంది వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇలాంటి వృద్ధాశ్రమంలో జాయిన్ చేసే వాళ్ళని చూస్తుంటే ఒక్కోసారి కళ్ళ నీళ్ళే వస్తూ ఉంటాయి. అలా కాకుండా మీరు గుండెల్లోనే పెట్టుకున్నారు. గుండెల్లో పెట్టుకోవడం కాకుండా 10 మందికి కూడా ఆవిడ పేరు మీద కూడా హెల్ప్ చేస్తూ తల్లిదండ్రులు పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి అండగా నిలబడుతున్నారు. మీకు కానీ మీ ఫ్రెండ్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మీ అమ్మ గారు విజయలక్ష్మి. ఏ ఊరు నుంచి? ఎంతమ్మా మీ వయసు? ఎంత వయసు? డాక్టర్ శోభనాథ్ గారు, సుధాకర్ బాబు గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 50 మంది పేషెంట్ ఉన్న వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళకి సరియైన ట్రీట్మెంట్ ఇచ్చి మందులు ఇచ్చి సహకారం అందిస్తారని ఈ సభ నేను నమస్కారం చేస్తూ ముగిస్తాను. సార్